श्रीगुरुभ्यो नमः। गणानान्त्वा गणपतिं भवामहे कविं कवीनामुपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पत आनश्रण्वन्नोतिभिः सीदसादनं महागणाधिपतये नमः। महासरस्वत्ये नमः। శ్రీగురుభ్యో నమః. అదేవిధంగా చివరిదైనటువంటి మీనరాశి వారికి చూసుకున్నట్టయితే వీరికి ది దు షన్ ఝా థా దే దో చా చి ఇది మీనరాశి వారికి సంబంధించినటువంటిది. వీరి ఆదాయం 14, వ్యయం 11గా సూచన చేయడం జరుగుతుంది. ఈ రాశి వారికి గురువు చతుర్థ పంచమ స్థానాల సంచారం వల్ల ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేయుట, బంధుమిత్రుల కలయిక, వ్యాపారమందు మంచి లాభాలు, కొత్త వారితో పరిచయం, శుభవార్తలు వింటారు, సంఘమునందు గౌరవం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు, సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు, పాత బాకీలు కూడా వస్తాయి, విద్యార్థులకు ఆశించిన ర్యాంకులు, ఉద్యోగము ప్రమోషన్లు కూడా లభిస్తాయి, తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి, నూతన ఆభరణాలు కొనుట, గృహ సంబంధ అలంకరణ వస్తువులు కొనుక్కుంట, విందు వినోదాలు సంతృప్తినిస్తాయి, ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ధనం కూడా వస్తుంది, ఇంటిలో ఇంకొకరి యొక్క సంపాదన కూడా మొదలవుతుంది, పాత సమస్యలు సమసిపోతాయి, మీకంటూ సానుభూతి వర్గాన్ని కూడా ఏర్పరచుకుంటారు. డాక్టర్లు, ఇంజనీర్ వారికి, లాయర్లకు కొన్ని ఆటంకాలు కూడా ఏర్పడతాయి. మీ మంచితనం చూసి కొందరి మిమ్మల్ని ఆశ్రయిస్తారు. ధనధాన్య లాభాలు, కుటుంబంతో కలిసి దేవతా తీర్థయాత్రలు చేస్తారు, మీ గుడ్ విల్ పెరుగుతుంది, మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, మిత్రుల సహకారం కూడా లభిస్తుంది, ఆర్థిక లావాదేవీలతో సతమవుతారు, మీ అంచనాలు నిరుత్సాహపరుస్తాయి, చేయి వృత్తులందు తీరిక ఉండదు, సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు, కొన్ని పనులు ఆకస్మికంగా నెరవేరుతాయి, సమర్థతకు గుర్తింపు లభిస్తుంది, చేయు ప్రయత్నాలు నిర్విఘ్నంగా నెరవేరుతాయి, ఆప్తులకు సహాయం చేయుట, ప్రశంసలు పురస్కారాలు కూడా అందుకుంటారు. కానీ ద్వితీయ స్థాన శని వల్ల కొన్ని ఆపదలు, వ్యర్థ సంచారము, అకాల భోజనము, ఖర్చులు అధికంగా ఉండుట, విలాసాలకు ధనం బాగా ఖర్చు చేస్తారు, అపరిచితులను నమ్మరాదు, ప్రయాణాల ప్రమాదాలు కూడా ఉంటాయి, శత్రువృద్ధి, గృహమందు ఐకమత్యం లోపిస్తుంది, సెంటిమెంట్ వస్తువులు అమ్ముకుంట, ఆస్తి పంపకాల విషయంలో అన్యాయం జరుగుతుంది, చిల్లర తగాదాలు ఎక్కువైతాయి, కొన్ని పనులు సతమతమవుతాయి, కార్యసాధనకు మంచి ఓర్పు అవసరము, ధైర్యంగా పనులు సాగించండి, చీటికి మాటికి అసహనం చెందుట, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువ కలదు, కుటుంబ విషయంలో ప్రతిబంధకంగా మారుతుంది, కొంతమంది ఆత్మీయులు విడిపోతారు, చెప్పుడు నిర్ణయాలు తీసుకోకండి, ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని సాగిస్తారు, మీరు శని జపతర్పణ హోమాదులు చేయించుకోవాలి, అదేవిధంగా నిత్యం శని స్తోత్రం పఠించడం వల్ల మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. శుభం భూయాత్.